ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీ యొక్క బలమైన శక్తి కలిగిన విలువైన నామాన్ని బట్టి అయా మీకే వందనాలు, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. గడిచిపోయినటువంటి రాత్రి కాలమంతను కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు. ఏ అపాయము, ఏ ప్రమాదము, ఏ సమస్య, ఎటువంటి ఇబ్బందులు మాకు కలగకుండా, మా దరికి రాకుండా అయా మీరు కాపాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ఉదయ కాలంలో మరొక రోజులో సజీవులంగా మేమందరము ప్రవేశించి ఈ విధంగా ప్రార్థించుకునే గొప్ప ధన్యత, అవకాశము మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించిన దాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును అని సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనంలో అయామి యొక్క పరిశుద్ధ వాక్యము సెలవిస్తున్నట్లుగా, ఎవరైతే ఈరోజు మీ యందు నమ్మిక ఉంచి మీరే ఏదైనా చేయగలరనే విశ్వాసం ఉంచి మీ ద్వారా అద్భుతము జరుగుతుంది అనే నిశ్చయముతో ఎవరైతే ఈరోజు జీవిస్తున్నారో వారందరినీ కూడా వర్ధిల్లజేసే దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అపనమ్మిక ఏ బిడ్డ కూడా కలిగి లేకుండా, లోకమందు ఎవ్వరు నమ్మిక ఉంచకుండా ఈరోజంతను మీ పైన నమ్మకం ఉంచుతూ గడపడానికి సహాయము దయచేయండి ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో నాయనా, వారందరిని గురించి పేరు పేరున ప్రార్థిస్తున్నాము. వారందరిని గురించి అడుగుతూ ఉన్నాము తండ్రి. సహాయము దయచేయండి తండ్రి. వారి పనులను, వారి ప్రణాళికలను, వారి ప్రయత్నములను అన్నిటినీ కూడా ఆశీర్వదించండి. ఆటంకంగా ఉన్న పరిస్థితులను వారి ఎదుట నుండి తొలగించండి. ప్రాముఖ్యంగా చేస్తున్నటువంటి ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలు, చేతి పనులు, సమస్త విధములైన పనులన్నిటినీ కూడా ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటూ ఉన్నాము. అయా, కొత్తగా నూతనముగా పనులు ప్రారంభిస్తున్నారు, శుభకార్యాలు ఈరోజు జరుపుకుంటూ ఉన్నారు. వారికి మీ సహాయము దయచేయండి, మీ దీవెనలను కుమ్మరించండి. ఆగిపోయిన పనులు, ఆపబడిన పనులున్నాయి నాయన, అవి మరలా మీ సహాయము చేత పునరుద్ధరించుటకు కృప దయచేయండి ప్రభువా. అదేవిధంగా తండ్రి, ఈ రోజున ప్రయాణాలను దీవించండి. మీ వెళుతున్న మార్గాలను మీకు అప్పగిస్తున్నాం, వస్తున్న మార్గాలను మీకు అప్పగిస్తున్నాం. ఎవరికి ఏ హాని, ఏ ప్రమాదము, మార్గము మధ్యలో ఎటువంటి ఇబ్బందులు ఎవరికి జరగకుండా క్షేమముగా వెళ్ళి ఉన్న ప్రతి ఒక్కరు కూడా సురక్షితముగా మరలా గృహాలు చేరుకునే కృప దయచేయండి తండ్రి. అయా, ఈ రోజున ఆకలి బాధలు ఎవ్వరికి లేకుండా, ఎవరు కూడా అనారోగ్యముతో ఇబ్బందులు పడకుండా, ఎవరు కూడా ఆర్థికంగా కష్టపడకుండా, నష్టపోకుండా ప్రతి ఒక్కరికి సకల సమృద్ధినిచ్చి మీరే పోషించండి. మంచి ఆరోగ్యమును దయచేయండి. డెలివరీస్, రిపోర్ట్స్, ఆపరేషన్స్, చెకప్స్ అన్నీ కూడా తండ్రి సజావుగా జరగడానికి, రిపోర్ట్స్ అన్ని వారికి అనుకూలంగా ఉండడానికి కృప దయచేయండి. ఎగ్జామ్స్కి వెళ్తున్న, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారు ఉన్నారు. వారందరూ వాటిలో క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి సహాయము దయచేయండి. మంచి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి ప్రభువా. గృహాలలో ఎవరైతే బిడ్డలు ఒంటరిగా ఈరోజు ఉంటున్నారో వారికి ఏ సమస్య రాకుండా వారి గృహము చుట్టూ మీ కంచె కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ నామానికి ఆయాసకరంగా మేము ఎవ్వరము జీవించకుండా మీ నామాన్ని ఘనపరిచే కృప చూపించండి.
అయా, లోక మాయలో ఎవరు పడిపోకుండా, అపవాది చిక్కుల్లో చిక్కకుండా, మీరు మాకిచ్చిన ఈ విలువైన సమయాన్ని మేము వృధా చేసుకొనకుండా లేఖన జ్ఞానంతో ముందుకు సాగే కృప దయచేయమని, సమాధానముతో, నెమ్మదితో, ప్రశాంతతతో ప్రతి బిడ్డ ఈరోజు కొనసాగే ధన్యత అనుగ్రహించమని, మీరు చూపించిన కృపా దయను బట్టి కొత్త సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేల యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారిని, వారి కుటుంబమును ఆశీర్వదించండి. ఒక్కరికైనా నోరు తెరిచి మీ సువార్తను ప్రకటించి మా వంతులుగా మేమును రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరు దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.